వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలిశాయి. షేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో జగన్ కు పుట్టినరోజు విశేష చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది. పెండింగ్ పనుల బిల్లులు పూర్తి కాలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంపై పూర్తిగా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపించగా అధికార పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో సభ గందరగోళంగా మారింది. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ అభ్యుదయం సైకిల్ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు యువతతో కలిసి స్వయంగా సైకిల్ తొక్కి యువతకు ఉత్తేజపరిచారు మంత్రి. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన లక్ష్యంగా అభ్యుదయం సైకిల్ యాత్ర జరుగుతోందని, ఏపీని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం మేడారం దేవాలయం అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. గద్దెల పునరుద్ధరణలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలని, ఆలయ ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సుందరీకరించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గెలిచిన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. గెలిచిన సర్పంచ్లను వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సన్నాహిస్తుండగా పాపకొల్లు గ్రామ సర్పంచ్, ఇతర పాలకవర్గ సభ్యులు సన్మానం నిరాకరించారు. మీ సన్మానం వద్దు, మీ నాయకత్వం వద్దు అన్నారు. ఒకే పార్టీలో ఉంటూ మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నం చేసిన లేళ్ల వెంకటరెడ్డిని పక్కన పెట్టుకుని మేము గెలిచిన తర్వాత సన్మానం చేస్తావని ఎమ్మెల్యేను నిలదీశారు. వెంకటరెడ్డిని పార్టీకి దూరంగా ఉంచాల్సింది పోయి వెంట పెట్టుకుంటావా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టీడీపీ ఆధ్వర్యంలో నడిచే శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ లు, ఇతర ఆస్తుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. టీటీడీకి చెందిన కాంప్లెక్స్ లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ఆరోపిస్తూ టీటీడీ సివిఎస్ఓకి ఆయన వినతి పత్రం అందజేశారు. టీటీడీ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదేవి కాంప్లెక్స్ లో వైసీపీ ప్రతినిధి మద్యం సేవించిన దృశ్యాలు చూసి చాలా బాధేసిందన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ధర్నా 2 రోజులు చేరుకుంది. వేరే మున్సిపాలిటీలో కార్మికుల జీతాలు ఎక్కువ ఉన్నాయని, భైంసా మున్సిపల్లోని కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలు చేస్తే విధుల నుండి తొలగిస్తామని అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని కార్మికులు తేల్చి చెప్పారు. కార్మికుల నిరసనతో పట్టణంలోని వీధులన్నీ అధ్వానంగా మారాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసులో పోలీసులపై వేటు పడింది. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎస్సీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఆలయ వసతి గృహం భీమేశ్వర సదన్లో ఆలయ ఉద్యోగులకు, ఎస్పీఎఫ్, హోంగార్డ్ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రత్యక్షంగా చూపించి వారితో ప్రాక్టీస్ చేయించారు. ఆలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. భక్తుల భద్రతకు ప్రథమ చికిత్స, సిపిఆర్ వంటి నైపుణ్యాలు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.
కోనసీమ జిల్లా యానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నిర్మించిన ఈ స్మృతి మందిరం రేపు ప్రారంభం కానుంది. యానాం ప్రజలకు త్రాగు సాగునీటి అవసరాల కోసం తాను అడిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం ద్వారా భూమిని కేటాయించిన వైఎస్ఆర్ మంచితనాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు కృష్ణారావు. స్మృతి మందిరంలో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 2 అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కోర్టులను వర్చువల్ గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో నూతన కోర్టులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2 జిల్లా కోర్టులు నేటి నుండి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని న్యాయమూర్తులు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడంపై ఎమ్మెల్యే వర్గం సంబరాలు చేసుకోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల ఇన్ఛార్జ్ తీవ్రంగా తప్పుపట్టారు. క్లీన్ చిట్ వచ్చిందని సంబరాలు చేసుకోవడం ప్రజలకు ఉపయోగపడే అంశం కాదని వ్యాఖ్యానించారు. కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటున్న విషయంపై కూడా తాను బాసు హనుమంతు స్పందించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కండువాతో ఒక్క ఊరిలో కూడా ప్రచారం చేయని వ్యక్తులు ఇప్పుడు మేము ఇదే పార్టీలో కొనసాగుతున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేతగానే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పక్కన పెట్టారని, ప్రతిపక్ష నేతగా కూడా జగన్ విఫలమయ్యారంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే 1 కోటి మంది పీపీపీ విధానానికి వ్యతిరేకమంటూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ పారదర్శకంగా జరగలేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కడప జిల్లా ప్రొద్దుటూరు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందన్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. పేదలకు అవసరమైన వైద్య సేవల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు సహాయం చేయడంలో ముందుందని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ఆశయాలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని స్వయంగా పరిష్కరించేందుకు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లారు. యువనేత కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అడుగుజాడల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి రోగులకు ప్రత్యక్షంగా కలిసి సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని, అయినప్పటికీ వైద్య సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే సిబ్బంది కొరతను ప్రభుత్వ సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే స్కానింగ్ సెంటర్, థైరాయిడ్ టెస్ట్ వంటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నెవాడలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చీపూర్ చేత పట్టి రోడ్లను శుభ్రపరిచారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ద్వారా రూపకల్పన చేసిన కార్యక్రమమే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుందని, గ్రామ స్థాయిలో నాయకులంతా ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రవాణా శాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, ఏజెంట్ల ద్వారా లంచాలు తీసుకోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న వ్యక్తుల నుండి సుమారు 78,000 నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. పలు డాక్యుమెంట్స్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా రవాణా శాఖలో అవినీతిపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు పలుచోట్ల దొంగ ఓట్లను పాల్పడ్డారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కు వినతి పత్రం అందజేశారు బీజేపీ నేత బాజీరావు. సర్పంచ్ ఎన్నికల్లో కుబీర్, భైంసా మండలాల్లో 60కి పైగా దొంగ ఓట్లు గుర్తించామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ముందు అలాంటి వారిని గుర్తించి దొంగ ఓట్లను తొలగించాలని కోరారు.
వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి ఓ ఫర్టిలైజర్ వ్యాపారి వద్ద నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రబీ సీజన్ కి సంబంధించి అంతరాయం లేకుండా యూరియా సరఫరా చేసేందుకు ఫర్టిలైజర్ వ్యాపారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ ను సంప్రదించారు. అయితే యూరియా సరఫరా కోసం 20,000 లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయడంతో బాధిత వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అధికారి వ్యాపారి వద్ద నుండి 10,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారి బాలకృష్ణ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. 2014లో టీడీపీ ప్రభుత్వం సువర్ణముఖి బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేసింది. దాదాపు 12 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి ట్రయల్ రన్ విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలోని కీలకమైన రహదారులు, బ్రిడ్జ్ల పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న స్థాయిలు అనే రైతు క్రాప్ లోన్ కట్టేందుకు కెనరా బ్యాంకుకు వెళ్లగా 2,08,500 రూపాయల విలువ చేసే 417,500 రూపాయలను మెషిన్లో వేశాడు క్యాషియర్ రవి. రైతు తెచ్చిన ఆ డబ్బులు నకిలీ నోట్లుగా గుర్తించారు బ్యాంక్ అధికారులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్తులో కూడా కోతులు లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుండ మండలం కనగర్తి సర్పంచ్ రామంచ సంపత్ అన్నారు. కోతుల బెడదతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కోతుల బెడద నుండి విముక్తి కల్పించే అభ్యర్థికే తమ ఓటు వేసి గెలిపిస్తామని గ్రామస్తులు చెప్పడంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన సంపత్ ఓ కొండెంగను కొనుగోలు చేసి దానికి ఓ మనిషిని పెట్టాడు. ఆ కొండెంగను గ్రామంలో తిప్పడంతో కోతుల నుండి గ్రామస్తులకు విముక్తి లభించింది. దీంతో కోతుల నుండి విముక్తి కల్పించిన సంపత్ ని సర్పంచ్ గా గెలిపించుకున్నారు గ్రామస్తులు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తరగతులను బహిష్కరించి పాఠశాల పక్కన ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఓ అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసే వరకు పాఠశాలలకు వెళ్లమని విద్యార్థులు తేల్చి చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. స్థానిక ఎన్నికలు ఉండడంతో పనులకు కొంత విరామం ఇచ్చిన మున్సిపల్ అధికారులు పనులను వేగవంతం చేయడంలో నిమగ్నమయ్యారు. శిశు మందిర్ రోడ్కు ఇరువైపులా నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్న అధికారులను స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఇష్టారీతిలో కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధికి మేము అడ్డు కాదని రోడ్ల వెడల్పు బట్టి కూల్చివేతలు చేయాలని, ఇతరుల ఆస్తికి నష్టం జరగకుండా కూల్చివేతలు చేయాలన్నారు. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీ సమీపంలోని సుద్దగెడ్డలో రాములోరి విగ్రహం బయటపడింది. జీవీఎంసీ పనులు చేస్తుండగా రాములోరి విగ్రహం బయటపడినట్టు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్లోని ఎస్ఆర్సీ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఆవరణలో రసాయన డ్రమ్ముల నిల్వలు చేస్తున్నారు. 2023లో ఈ పరిశ్రమకు 2 ఎకరాల ల్యాండ్ ను టీజీఐఐసి అలాట్ చేశారు. గ్లౌజ్, డిస్పోజర్, సిరంజీలు, మాస్క్, యాప్రాన్ తయారు చేస్తామని అనుమతులు పొంది కర్ణాటకలోని రాయచూర్ ఎస్ఆర్సీ పరిశ్రమ వ్యర్థాలను ఇక్కడ డంప్ చేస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాల పారబోత, ప్లాస్టిక్ కవర్ల కాల్చివేతలు చేపట్టడంతో స్థానికులు పొల్యూషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. మంచిర్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చెన్నూరు కిష్టంపేట సమీపంలోని వై జంక్షన్ ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన అధికారులు వాటికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్ సూచనలు ఏర్పాటు చేయడంతో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు స్పీడ్ బ్రేకర్లు గమనించలేక సడన్ బ్రేక్ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలా ఆపిన వాహనాలను వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా స్పీడ్ బ్రేకర్ గమనించని ఓ కారు అకస్మాత్తుగా
ఆగడంతో వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి అంత క్షేమంగా బయటపడగా వాహనం డ్యామేజ్ అయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 29 వరకు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29న గోదావరి తీరంలో తెప్పోత్సవం, 30వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక దాదాపు 25 రోజుల పాటు జరగనున్న ఈ అధ్యయనోత్సవాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.